స్టార్ హీరోల సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ప్రొడ్యూసర్లు. నిర్మాతలు రెడీగా ఉన్నారు కదా అని వందల కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు డైరెక్టర్లు. తీరా అంతా ఖర్చు పెట్టించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యి కలెక్షన్లు తెచ్చిపెడతాయన్న గ్యారెంటీ ఉందా అంటే కష్టమే చెప్పలేం. అయితే ఈ డైరెక్టర్ మాత్రం మినిమం బడ్జెట్ పెట్టి నాతో సినిమా తీయండి, మీ డబ్బుకి హీరో ఇమేజ్ కి నేను గ్యారెంటీ అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడం అంటే ఈజీ కాదు. డిఫరెంట్ ఇమేజ్ ఉన్న హీరోలతో డిఫరెంట్ స్టోరీస్తో ఆడియన్స్ ని మెప్పించడం అస్సలు ఈజీ కాదు. అది కూడా భారీ బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా వర్కౌట్ అవుతాయన్న గ్యారెంటీ లేని ఈ టైంలో నాతో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి టాలీవుడ్ లో మిస్టర్ డిపెండబుల్ గా కంటిన్యూ అవుతున్నారు అనిల్ రావిపూడి. లేటెస్ట్ గా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికొస్తున్నాం సినిమా 230 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. చాలా బాగుందండి. కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే సో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా. సో అవి బాగా కోరుకునే వాళ్ళు ఫ్యాన్స్ కానీ రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాగ్ చేసి వేస్తున్నారు. చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం. సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ 2025 సంక్రాంతి. మినిమం బడ్జెట్ సినిమాకి 230 కోట్ల కలెక్షన్లంటే సాధారణమైన విషయం కాదు. అలాంటిది తను నమ్మిన కథని మినిమం బడ్జెట్ తో తీసి అటు ప్రొడ్యూసర్కి, హీరోకి మినిమం సక్సెస్ ఇచ్చే డైరెక్టర్గా అనిల్ రావిపూడి పేరు తెచ్చుకున్నారు. అది కూడా తక్కువ టైంలోనే. సంక్రాంతికొస్తున్నాం సినిమా ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా నిర్మాతకు చెప్పిన బడ్జెట్తో ఎలాంటి ప్రొడక్షన్ కాంప్రమైజెస్ లేకుండా ఆడియన్స్ కి నచ్చేలా ఇన్ టైంలో చేసిచ్చారు అనిల్ రావిపూడి. అందుకే అనిల్ రావిపూడితో సినిమా అంటే ఎలాగో మినిమం సక్సెస్ ఉంటుందని చిరంజీవి లాంటి స్టార్ హీరోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 100% అన్ని అనుకూలంగా జరిగితే అన్ని అద్భుతంగా జరుగుతాయి. ఇందాక నేను నిశాంత్ గారితో అదే చెప్పాను. ఇట్స్ టూ ఎర్లీ ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయను. అన్ని ప్రాపర్గా అనౌన్స్మెంట్స్తో వస్తే చాలా బాగుంటుంది. అనిల్ రావిపూడిని అందరూ ఇంతలా నమ్మడానికి రీజన్ అనిల్ ట్రాక్ రికార్డ్. పటాస్ దగ్గర నుంచి మొన్నొచ్చిన సంక్రాంతికొస్తున్నాం వరకు అన్ని సినిమాలు లాభాలు తెచ్చిపెట్టినవే, అన్ని మినిమం బడ్జెట్తో తీసినవే, అన్నీ తక్కువ టైంలో చేసినవే. తక్కువ బడ్జెట్తో చేస్తాడని ప్రొడ్యూసర్లకి, సేఫ్ జోన్లో ఉంటామని, గ్యారంటీ హిట్ ఉంటుందని హీరోలకి అంత నమ్మకం. అందుకే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కూడా అనిల్కి ఛాన్స్ ఇచ్చి మరో హిట్ అందుకున్నారు. ఇలా సీనియర్లు, స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు అన్న తేడా లేకుండా అనుకున్న సబ్జెక్టుని ఆడియన్స్కి నచ్చేలా, ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యేలా, హీరోలకు హిట్ వచ్చేలా తీస్తూ మిస్టర్ డిపెండబుల్ అనిపించుకుంటున్నారు అనిల్ రావిపూడి.